మేడం, వైసీపీకి సంబంధించి రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవబోతుంది అన్నట్లు చెప్తున్నారు. ఈరోజు చూస్తే ఎవరైతే వైసీపీ రేపల్ల నాయకుడు ఉన్నాడో మోపిదేవి వెంకటరమణ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు అని చెప్పాడు. ఆయనతో పాటు బీదా మస్తాన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పారు. దాంతోపాటు టీడీపీలో జాయిన్ అయిపోతున్నాం అన్నట్టు కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం. నిజంగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని చేసిన అరాచకాలు ఏదైతే ఉన్నాయో సొంత పార్టీలోనే వ్యతిరేకత వాళ్ళకు వస్తుంది. ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. నాకు రాజ్యసభలో చాలామంది ఎంపీలు ఉన్నారు, నేను రాజ్యసభలో ఎరగదీస్తాను ఏదో చెప్పి జగన్ అనుకుంటున్నాడు. కట్ చేస్తే రాజ్యసభలో ఒకళ్ళు తప్ప మిగతా మొత్తం కూడా టీడీపీ వైపు చూస్తుంది అన్నట్టు తెలుస్తుంది. ఎలా చూస్తారు మేడం? వైసీపీ ఖాళీ అవబోతుందా రాజ్యసభలో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడైతే ఇక్కడ కనపడుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు. గత 5 ఏళ్ళు వాళ్ళు చూశారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నా కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకటం కష్టం. సో అది తాలూకా ఎఫెక్ట్ అనేది ప్రజలలో బాగా కనపడింది, నాయకుల్లో కూడా ఉంది, ప్రజల్లో కనపడిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు, ప్రజల్లో ఉందేమో అనుకున్నారు, అపోహపడ్డారు ఈ నాయకులు కూడా. ఏదో సంక్షేమం అంటున్నాడు అది అంటున్నాడు అనేది. ఆ సంక్షేమం కూడా ఏం చెప్పిందని ఆడు ఏమి ఇచ్చేసేయలేదు, దానిలో కూడా కోతలు పెడుతున్నారు. అది ప్రజలు గ్రహించారు. వీళ్ళు సంక్షేమం అన్నారు, దానిలోనూ కోతలే. ముష్టి పడేసినట్టు పడేస్తే మనం ఉండాలా, మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఏంటనేది ప్రజలు గ్రహించారు. సో ఈ నాయకులు లేటుగా కళ్ళు తెరుచుకున్నారు. సో ప్రజలు గ్రహించిన తర్వాత నాయకులకు తెలిసింది. అంటే అది కూడా వాళ్ళు అంతవరకు ఆలోచించలేకపోయారని అనిపిస్తుంది నాయకులైనా కూడా. ఎందుకంటే ఒక నాయకుడుకి టచ్లో లేరు వీళ్ళు. ఒక సీఎం అయిన వ్యక్తి ఒక నాయకులతో అంటే ఎంపీలతోనో ఎమ్మెల్యేలతోనో టచ్లో లేడు. సరే ఆయన వెళ్ళే చోటంతా ప్రజలకు టచ్లో ఉండాలంటే పరదాలు వీటితో వెళ్తాడు. ఇంక ఎక్కడ ప్రజలతో లేడు, నాయకులతో లేడు, ఎలా గెలిచాడు, ఎలా గెలుస్తాడు అనుకున్నాడు? దాని రిజల్టే మనం చూసాం. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ మన భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి ఒక స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టార్ట్ అయిన దానికే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది బీసీలు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పార్టీ కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా దానిలో ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో దాంతోనే వాళ్ళు అక్కడికి రావటం అనేది జరుగుతుంది. సరే ఇప్పుడు ప్రజల్లో అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం. అంటే ఏపీ ప్రజలకే కానీ, అంటే ఏపీ ప్రజలే కాదండి, మొత్తం తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అయితే ఏపీని ఒక క్యాపిటల్ సిటీ మనల్ని మళ్ళీ ఒకటి కొత్తది తయారు చేయగలరు. సో రాష్ట్ర అభివృద్ధి చేయగలరు. ఇవన్నీ అందరికీ నమ్మకం. అంత నమ్మకం ఉండబట్టే కదా బయట దేశాల నుంచి వచ్చి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకెళ్ళారు. ఫస్ట్ పక్క రాష్ట్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు కదా. అంటే అంత నమ్మకంతో ఉన్నప్పుడు సో మనం ఎందుకు ఉండాలి ఈ పార్టీలో ఉండి? సో ఇక్కడ ఇంకా దీనికి డెవలప్మెంట్ లేదు, ఈయనకి ఒక అవగాహన లేదు. సో 5 ఏళ్ళు వాళ్ళు దగ్గరగా కూడా చూస్తుంటారు. అంటే అవగాహన అనేది ఉండాలి కదా. పరిపాలన ఊరికే ప్రజలు నమ్మేసి ఒకసారి ఓటేశారు, ఆ వచ్చింది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అయ్యింది. అది ఆ రాయి తీసుకుని ఎక్కడేయాలో తెలియక ఇసిరిసిరు అందరి తల్లబాగలు కొట్టినట్టు అట్లాగే ఏపీ ప్రజలకు అయ్యింది. అట్లాగా అలాంటి అవకాశం వచ్చినప్పుడు, ఒక సీఎం అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి సద్వినియోగం చేయలేదు కాబట్టి రాష్ట్రానికి, వాళ్ళకి తెలిసి వచ్చింది నాయకులకి. సో వేరే ప్లాట్ఫామ్ ఎత్తుక్కోవాలనుకున్నారు. సరే మోపిదేవి గారేమో టీడీపీకి అని అంటే బయట టాక్ వస్తున్నది చెప్తున్నారు. సరే అందుకని ఆయన టీడీపీకి రావచ్చు, మస్తాన్ రావు గారు ఆయన టీడీపీ బీదర్ మస్తాన్ రావు గారు ఆయన అంటున్నారు. సరే ఏది ఏమైనా కూడా అదే కాదు కదా, తెలుగుదేశంకే కాదు వేరే పార్టీలకు కూడా వాళ్ళు ప్లాట్ఫామ్ చూసుకుంటున్నారు. జనసేనకి వెళ్ళే వాళ్ళు జనసేనకి, బీజేపీకి వెళ్ళే వాళ్ళు బీజేపీకి, ఇలా ఏ పార్టీలకు వాళ్ళకి అవకాశం వస్తే అక్కడికి వెళ్ళిపోవటానికి వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు కూడా. అంటే రేపొద్దున వాళ్ళకి మనకు రేపొద్దున ఇదే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనకు అవకాశాలు అనేది నిల్లు. సో మన గ్రోత్ మనం చూసుకోవాలి. సో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకేంటి ఇవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు చూసుకున్నప్పుడు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళారు కదా. సో ఆయన వచ్చే వరకు ఆయనకి పరిస్థితి ఏంటో కూడా బోధపడదు, తత్వం ఏంటనే అదొకటి. ఇప్పుడు తర్వాత రేపొద్దున ఎవరు ఉంటారు ఆ పార్టీలో, ఏ రాజ్యసభ సభ్యుడు ఉంటాడు,
అని చూసుకుంటే ఎవరున్నారు? విజయసాయి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండే పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి, నేను అనుకుంటాను విజయసాయి రెడ్డి గారు కూడా ఉంటారో ఉండరో. నేను అనుకుంటే బీజేపీతో ఆయనకు ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా బీజేపీకి వెళ్ళిపోతే సో పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన వెళ్ళిపోతాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్నే పంపిస్తాడో బీజేపీలోకి. అంటే ఎంత పంపించినా వెళ్ళినా బీజేపీ ఏమి ఈయనకి కోర్టుగా పంపిస్తే వాళ్ళు ఏమి కళ్ళు మూసుకొని తీసుకోరు కదా, అట్లా ఉండదు కదా. సో ఆయన అవకాశం కోసం ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. అక్కడ మిగిలేది వీళ్ళే ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళ తప్ప ఇంకెవరు ఉండరు. ఎవరు అవసరానికి వాళ్ళు మారిపోతారు. ఎందుకంటే పార్టీ నిలబడదు, దానికి సరైన ప్లాట్ఫామ్ లేదు, సరైన నాయకుడు లేడు ఆ పార్టీకి అనుకున్నప్పుడు ఎవరు మటుకు ఎందుకు ఉంటారు ఆ పార్టీలో? ఎట్లాగైనా వెళ్ళిపోవాలనే కదా చూస్తారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది, పార్టీలు షిఫ్ట్ అవటమే జరుగుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత బయటకు వచ్చి చెప్పాడు, నేను మీతోనే ఉంటాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లోకి వచ్చి మీ కష్ట సుఖాలను పంచుకుంటాను అని చెప్పి కూడా చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి. కానీ ఎక్కడన్నా ఏదన్నా శవం కనపడితేనో లేకపోతే ఎవరైనా చచ్చిపోతేనో వచ్చి మొన్న చూస్తే అచ్యుతాపురం మనం చూస్తే అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాడు మేడం. వాళ్ళందరూ దెబ్బలు ఇలా తగిలేసి రక్తం నవ్వుతుంటే అక్కడికి వెళ్ళి నవ్వుతున్నాడు. నిజంగా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టే కామన్ సెన్స్ ఉండదు. ఏదన్నా ఓదార్పు చేయడానికో లేకపోతే మనం వాళ్ళని పలకరించడానికి, కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్తే అక్కడ వాళ్ళతో దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వెకిల్ నవ్వులు నవ్వటం ఇవన్నీ కూడా అంటే ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి నేర్చుకోలేదు అని చెప్పి, దాంతోపాటు వాళ్ళు చేస్తున్న ఒక్కొక్కటి కుంభకోణాలు, వాళ్ళు చేసిన ఏదైతే లెక్కర్కి సంబంధించి కుంభకోణం, వాసుదేవరెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఫైబర్ నెట్కి సంబంధించి, దాంతోపాటు రీసెంట్గా ఈ ముంబై హీరోయిన్కి సంబంధించి ఇలా ఒక్కటొక్కటి బయటికి రావడంతో క్యాడర్ అవ్వచ్చు, నాయకులు ఇక్కడ ఉంటే మనం కూడా మునిగిపోతాం అని 100% నమ్ముతున్నారు అనుకోవచ్చండి. అంతే కదా. కేడర్కి అయితే ఇప్పుడు నాయకులకి భరోసా లేకుండా పోయింది. అంటే ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళకే భరోసా లేకుండా ఉండి వాళ్ళు మారిపోతున్నారు. సరే అట్లాంటప్పుడు కేడర్కి ఎవరు భరోసా ఇస్తారు? సో ఎవరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు, ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇస్తారు. సరే జగన్మోహన్ రెడ్డి గతంలో మా మినిస్టర్స్కే కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం, ఏదున్నా సజ్జల గారే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి ఎవరికి కూడా ప్రతిదానికి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళు వచ్చి ఏదైనా వీళ్ళ బాధలు చెప్పుకోవాలంటే సజ్జల గారికి చెప్పాలి. సో ఆయన దగ్గర నిలబడాలి క్యూల్లో. సో ఆ అవసరం వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు. సో వాళ్ళకు కావాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అది లేనప్పుడు ఏదో ఈ టర్మ్లో ఏదో వాళ్ళ మీద వాళ్ళ సొంత ఇమేజ్తో వాళ్ళు గెలిచుంటారు. ఈ 11 మంది గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఉండుంటే మొత్తం రాష్ట్రంలో ఉండాలి. సో అక్కడెక్కడ అది వాళ్ళ సొంత ఇమేజ్లతో వాళ్ళు గెలిచుంటారేమో. సో అలాంటి వాళ్ళు ఎందుకు మన ఇమేజ్తో మనం ఇంత టఫ్ టైంలో ఇక్కడ గెలిచాము అని అంటే మనం ఎందుకు మన కెరియర్ని పాడు చేసుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళకైతే అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది. సో దాంతోనే వాళ్ళు వెళ్ళిపోవటానికే ప్రిపేర్ అయిపోయారు. ఓకే మేడం, అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ నుంచి నమస్కారం అండి. నమస్తే.